అలాగే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిత్రపై చూస్తాను. నేనైతే ఊకే బొబ్బన కంటెంట్ అంటే బొబ్బనకైతే ఈరోజు ఏందో తెలిసిపోతుంది అనమాట. నేనైతే ఇట్లా అగ్గోరి తయారైనా. ఇప్పుడు ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటున్నా, ఈ ఫోటోలు ఉన్నాయా, నేను పెళ్లి చేసుకొని కానీ ఐ లవ్ యూ ఫేస్ అనుకో రాదు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే బొబ్బన రాగానే బొబ్బనకు స్ట్రోక్ అనమాట. మొత్తం మంత్రాలు వేసేసా. ఒక నా మాట ఇనుర్రి, ఒక లిఫ్ట్ తీసుకెళ్ళి బొబ్బనకి రోజు ముద్దుకి కిసి పెట్టినాం అని చెప్తాం. ఏమంటావు? అంతే నీకు న్యాయం అనిపిస్తలేరా? అంత పెద్ద మనిషిని అంటారు, అంత మంచిగా అట్లా చేస్తా అంటే అంత అంత అంటారు. ఇప్పుడైతే సో గాయస్ ఇప్పుడైతే ఆన్ చేసేసిన బాయ్ పట్టుకో పట్టుకోండి ఇంతమంది పట్టుకుంటాడు. సో గాయస్ నాకు అది సంబంధం లేదనమాట. ఓ సో ఇషా అయిపోయింది బొబ్బన. అయ్యా రేపటి నుంచి మీకు కనబడాడు. ఎట్లా ఎట్లా అనమాట అంటే చూపిస్తావు. నీ మీద పడతా అనుకోలే. కూర్చున్నావా? మాట్లాడరావారా? మాట్లాడరావా? వీడు వీడు వీళ్ళ మమ్మీని ఊగే తిడతాడు. తిట్టాక రాదే రేపటి నుంచి తిట్టవు సరే. నా అట్లుంటుంది నాతో తెలుసుగా. నువ్వు జరిగేసాయిగా మంత్రాలు వేసేప్పుడు. ఈయన మీద మంత్రాలు ఏమని ఎవరు చెప్పిరంటే వీడు చెప్పిండు కరెక్టే. వీడైతే మంత్రాలు ఏమని చెప్పిండు. నీకెందుకు నీకెందుకు అంటున్నా అయిపోయినా ఇద్దరు జారా బుల్లే అక్కర్రే ధరా కూర్చో ధర్రా. నీ మీద మంత్రం వేస్తా. అరే నువ్వు ఆడికెళ్ళి లేవు, నువ్వు ఆడికెళ్ళి లేవు, నువ్వు ఆడికెళ్ళి లేవు. చెయ్యి అంటారేంది ఇది? అగోరి చెప్పిన పని చేసానా? అగోరి మంచిది. పొడరంటే అంటే పొడ చూసుకున్నా అగోరి. డబ్బా అప్పుడు ఏమని చెప్పిండు? విగుద్ది మూసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడేమో పాంచ్ పొడ చూసుకుంటున్నాడు. మీకు అందరు మసి రుద్దగా మంచిగా ఏమో కొన్ని గిట్ల చేస్తున్నావు. పాంచ్ పొడ వేసుకుంటున్నావు విగుద్ది అని చెప్పి.